హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. సో మొదటిసారిగా నా వీడియో చూస్తారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ భావ పండగం, మనీ పవర్ భావ పండగం, యోగాచార్య, న్యూమరోస్ లైఫ్ కోచ్. ఈరోజు మా కావ్యశ్రీ గారు ఏమి ప్రశ్న అడుగుతారు చూద్దాము. ఆల్రెడీ బోర్డు మీద రాసాం కానీ మళ్ళీ అడుగుతారు ఏంటో, ఈ రోజు డౌట్ వస్తుంటుంది. సో కావ్యశ్రీ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా గురుగారు, నమస్తే. సూపర్ కోడ్ లో మ్యారేజ్ అయిన తర్వాత బాగున్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ శాలరీ కూడా పెరిగింది, మొహం నవ్వు వస్తుంటుంది ఇంకా. ఓకే, చెప్పండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మనము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేస్తున్నారు అక్టోబర్ 1 కి మీరు చేస్తున్నారు. దాని ప్రైస్ నేను తరకాలకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో వీళ్ళు ప్రశాంత్ అండ్ పుష్ప వాళ్ళు ఆల్రెడీ మరణించారు అని మనకి న్యూస్ లో వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏం జరుగుతుంది, దాని రీజన్ ఏంటి, మరి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఆ వీడియోలో ఏం చెప్పారు, నెల తిరిగిపోయి విత్ ఇన్ 1 మంత్ లోపలే వాళ్ళు చనిపోయారు. సో మ్యారేజ్, లవ్ మ్యారేజ్ వాళ్ళది. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో జరిగింది. బాగా పూజలు అవన్నీ చేసినట్టున్నారు వాళ్ళు. అవునవును. సో అయినా కానీ మరి వాళ్ళు ఇద్దరు ఎగ్జామ్ కి వెళ్తుంది అమ్మాయి. సో సడన్ గా వాళ్ళు ఏం తప్పు చేయకుండా కానీ, అవును, ఎగ్జామ్ ఎంబీఏ అంటే మంచి మాస్టర్ చేస్తుంది అమ్మాయి. సో మళ్ళీ సడన్ గా ఏం జరిగింది, మ్యారేజ్ అయితే చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సడన్ గా ఏం జరిగింది, ఎవరైనా అటాక్ చేశారు అనేది ఇది కాదు. సో బైక్ పైన వాళ్ళు వెళ్తుండగానే కింద పడిపోయారు. దాని వెంబడి వచ్చి ఆటో గుద్దింది. ఆటో గుద్దితే ఆటో గుద్దగానే కింద పడిపోయారు. వెంటనే వాళ్ళ పైన వెళ్ళిపోయింది. సో దాని బిహైండ్ రీజన్ ఏంటి, మరి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు, లవ్ మ్యారేజ్ అయినా అని మ్యారేజ్ అయితే చేసుకున్నారు. సో రీజన్ ఏంటి, మరి కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అయితే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తామంటే, ఎవరి మ్యారేజ్ మళ్ళీ చెప్తాం అంటే, వీళ్ళు చనిపోయిందంటే చాలా బాధాకరం. ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటాం. వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల పక్కన పెట్టండి. కింద ఎవరైతే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ ఆత్మ శాంతించాలని మీరు అందరు ప్రే చేయండి, ఓకేనా? సరే, ఏదేమైనా ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ ప్రాణాలు అయితే రావు. ఇప్పుడు నేను ఎన్ని వీడియోలు చేసినా ఏం పెద్ద లాభం ఏమి రాదు, ఎందుకంటే వాళ్ళు చనిపోయారు కదా. కానీ రాబోయే తరాల్లో ఇలా చేయకుండా, ఇలా చనిపోకుండా నేను చెప్పే వీడియోలు తప్పకుండా ఫాలో అయితే కనీసం ప్రాణరక్షణ జరుగుతుంది. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నాను నేను. ఊరికే మాటలు, సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ఇది నిజం, నిప్పు లాంటి నిజం. చనిపోయిన తర్వాత చెప్పి ఏం లాభం ఈ సబ్జెక్టు? చనిపోకముందే చెప్తున్నాను కదా, వేరే వాళ్ళకు కూడా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే, ఎవరి మ్యారేజ్ చేయడైనా సరే, ఈవెన్ ముఖేష్ అంబానీ మ్యారేజ్ చేయడైనా సరే, మీరు అనుకుంటారు అరే ముఖేష్ అంబానీ మార్చి 8వ తారీఖు 1985 అయింది కదా, వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా. ఏడ మంచుకున్నారయ్యా? పైసలు ఒక్కటి ఉండగానే మంచుకుంటారా? డబ్బులు ఉండగానే అయిపోయిందా? వాళ్ళ చిన్న కొడుకు నేను చచ్చిపోతున్నా, ఏం లాభం, నాకు ఇంత డబ్బు ఉన్నది మొన్న ఏడ్చిందా లేదా? ఆయన ఏడ్చే, వాళ్ళ నాయన ఏడ్చే, నాయన అంటే ముఖేష్ అంబానీ, వాళ్ళ భార్య ఏడ్చే, నీతా అంబానీ ఏడ్చే, రాధికా మర్చెంట్. ఈయన చచ్చిపోయేటోని కూడా నేను ఎందుకు చేసుకుంటున్నా అంటే, మాది చాలా అఫెక్షన్, ఆయనంటే చాలా ఇష్టం అన్నీ చెప్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో ప్రాణానికి మించింది ఏది లేదు ప్రపంచంలో. సో వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకుంటారు 8వ తారీఖు ఈయన ఎక్కడికి ఇట్లనే ఎర్ర చొక్క, తెల్ల చొక్క, నల్ల చొక్క అనుకుంటా. నేను ఏ చొక్క వేసుకున్నా పోయేది నాకేం లేదు, ఓకేనా? 8, 10, 26వ తారీఖుల్లో మళ్ళీ చెప్తున్నా, 8, 10, 26వ తారీఖుల్లో పెళ్లి చేసుకుంటే ఇది సునామీ. రోజు మాకు ఒక 2 కేసులు వస్తాయా లేదా? పిల్లలు పుట్టలేరు అంటారు, పుట్టిన పిల్లలు అంగవికలంగా ఉంటారంటారు, పుట్టిన వాళ్ళు మధ్యలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతారు అంటారు. అక్కడ దాకా ఎందుకయ్యా? ఇది నిప్పులాంటి నిజం. ముందే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను కదా. ఎవరి పేరైనా పీతో స్టార్ట్ అయినా, ఎవరి మ్యారేజ్ డేట్ అయినా 8, 10, 26 తారీఖులో మ్యారేజ్ చేసుకున్నా తప్పకుండా వాళ్ళు కష్టాల కడలే. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాల క్రితమే, 8 సంవత్సరాల క్రితం మా పాపకు కూచిపూడి భరతనాట్యం నేర్పించమని ఇక్కడ వెళ్ళాను. ఇక్కడ ఆయన పేరు చెప్పలేను కానీ ఆ మాస్టర్ గారిది ఈ 26వ తారీఖు 8 లేదా ఏదో ఒక మ్యారేజ్ డేట్ ఉంది, 8, 10, 26 ఏదో ఒకటి ఉంది. అయితే వాళ్ళకి సంతానం ఉంది. ఆ అబ్బాయి పుట్టాడు కానీ ఇప్పటి వరకు 14, 15 సంవత్సరాలు ఉంటాడు కానీ
ఆ అబ్బాయి కదలలేడు, మెదలలేడు, మాట్లాడలేడు, అనలేడు, వినలేడు, కనలేడు, అన్ని డిజేబిలిటీ. ఎందుకు డిజేబుల్ అంటే ఆయనకు బ్రెయిన్ కే వచ్చింది. బ్రెయిన్ కాదు, చాలా కోటి మందిలో ఒకరికి వస్తుందంట. మళ్ళీ తర్వాత ఏమైనా సంతానం కలిగిందా సార్ అంటే ఏం లేదు. మళ్ళీ ఆయనకి చెప్పాను, సార్ ఇట్లా జరిగితే బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి సార్ అని అంటే, ఆయనకి డబ్బు ఉంది, నాకన్నా ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు వచ్చింది, ఆయనకి 10 సంవత్సరాల క్రితమే కాదు 15 సంవత్సరాల 2 ప్లాట్స్ అన్నీ ఉన్నాయి, కానీ నేను చేసుకోను సార్ అని అంటారు. అంటే కర్మ. అంటే నేను మంచి మార్గం చెప్పినా మరి డబ్బులు లేవు సార్, డబ్బులుగా మేము చేసుకోము సార్, ఎందుకు చేసుకోవాలి, మీరు చెప్పింది ఎందుకు చేసుకోవాలా, ఇవన్నీ వితండ బాధాలు చేయడం కన్నా మీ జీవితంలో మార్పు కోరుకోవాలి. నేను మంచిగా బతకాలి, నా భార్యతో బాగుండాలి, నా పిల్లలతో బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి. చాలా మంది అంటారు నా దగ్గర వచ్చి, నేను చనిపోవాలనుకుంటున్నాను సార్ అంటే, ఎందుకు చనిపోతామని? మంచి జీవితంలో దేవుడు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించాలి కదా, లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా. మళ్ళీ వస్తుందా జీవితం? వస్తుందా మళ్ళీ? మరి హ్యాపీగా ఉండాలి కదా. అయ్యో మాకు మీకు తెలియదు సార్, మా కష్టాలు ఏందో మీకేం తెలుస్తుంది అంటే, నేను కష్టాలు పడకుండా తర్వాత వచ్చేసాను. నేను కూడా నీకన్నా ఎక్కువగా భారీ విడాకులు ఇచ్చింది, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయింది, సెకండ్ లవ్ ఫెయిల్ అయింది, ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది, సెకండ్ మ్యారేజ్ ఫెయిల్ అయింది, పుట్టుకతోనే పోలియోతో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా, బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఫెయిల్ అయినా, బీఎస్సీ సైకాలజీ ఫెయిల్ అయినా, ఒక 20-30 ఫెయిల్ అయినాయి. మళ్ళీ నేను బిఏ ఈ 2023 జనవరి 28కి పాస్ అయినా, ఒక 20 సంవత్సరాలు గ్యాప్ అయిన తర్వాత. చూసారు, బతుకుంటేనే కదా ఇవన్నీ జరిగేది. సో ఇప్పుడు నేను అందరికన్నా చాలా ఫాస్ట్ గా వరల్డ్ వైడ్ గా నాకు డబ్బు వస్తుంది, పేరు వచ్చింది, ఇప్పుడు 1,20,00,000 ఇల్లు కొనుక్కున్నాను, తర్వాత ఒక 70 లక్షల ఆఫీస్ కొన్నాను, 20 లక్షల కారు కొన్నాను, జ్యువెలరీ అన్ని ఉన్నాయిగా. ఎందుకు? నేను పద్ధతిని పాటించా. లక్కీ నేమ్ ఏం పద్ధతి అంటే, లక్కీ నేమ్ పంచరత్నాలు, లక్కీ నేమ్ పాటించాను, లక్కీ మొబైల్ నంబర్ పాటించాను, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ పాటించాను, లక్కీ వెహికల్ నంబర్ పాటించాను, లక్కీ మ్యారేజ్ డేట్ పాటించాను. ఈ పంచరత్నాలతో మనం పోతాము. పంచభూతాలు ఉంటాయి కదా, పంచభూతాలు పుట్టాం, పంచభూతాల్లో కలుస్తాం. ఎవరైనా మరణిస్తే కొందరు నీటిలో మరణిస్తారు, కొందరు గాలిలో మరణిస్తారు, అంటే హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు, కొందరు నిప్పులో మరణిస్తారు, కొందరు మట్టిలో మరణిస్తారు, ఆకాశంలో మరణిస్తారు, స్కై వెళ్ళిపోతారు కదా స్పేస్, అక్కడ మరణిస్తారు. ఇక 5 చోట్లలో మరణిస్తారు, ఎక్కడో ఒక చోట. సో హిరణ్యాక్షుడు అంటారు కదా, నేను భూమి మీద చనిపోవద్దు, గాలిలో చనిపోవద్దు, ఇక్కడ చనిపోవద్దు, అక్కడ అంటారు కదా. ఎట్లా చనిపోయినా చనిపోయినాడు కదా. సో పుట్టిన ప్రతి మానవునికే కాదు, ప్రతి జీవరాశికి మరణం ఉంటుంది, మళ్ళీ జన్మ ఉంటుంది. కానీ మానవునికే ఈ వ్యవస్థ ఉంది కాబట్టి, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మళ్ళీ చెప్తున్నాను, 8, 17, 26వ తారీఖులో మీరు పెళ్లి చేసుకున్నారంటే మరణ గంట కొట్టుతుంది. చూడండి, ఈ విధంగా ఫిబ్రవరి 8వ తారీఖు 2024లో వాళ్ళకి, ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళకి పెళ్ళైంది. ఇది మొత్తం కూడితే ఇది 8, ఇది 8 ప్లస్ ఇది 2, మొత్తం కూడితే మనకి ఎంత వచ్చిందంటే 10 + 8 18. అంటే యుద్ధం మొదలైందా లేదా? యుద్ధం నీకు నాకు యుద్ధం. భార్య భర్తలు ఆ వీడియోలో ఏం చెప్తున్నారు, వైరల్ వీడియోలో చిలుక గోరెంకల్లా ఉన్నారని చెప్పారు. చిలుకలు గోరెంకలు ఎప్పుడు కలవు ప్రపంచంలో. గోరెంకలే, చిలుకలే. మాటకు అట్లా అంటారు. ఎప్పుడైనా కలిసాయి ఆ చిలుక గోరెంకలు? నేనైతే చూద్దాం. సో అలా అంటారు అంతే. చిలుకలే, గోరెంకలే, ఎలకలే, ఏనుకలే. ఏ జాతికి ఆ జాతి ఉంటుంది. మానవ జాతి. అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్ మానవ జాతిలోకే ఉంది. లవ్ మ్యారేజ్ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి. కానీ మీకు తెలియదు బెస్ట్ మ్యారేజ్ ఒకటి ఉంది. బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్ 1, 2024 ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే ఫీజులు పెరిగిపోతున్నాయి. అందుకని ప్రాణం పోయిన తర్వాత ఫీజులు పెరిగిపోయాను, ప్రాణాలు రక్షించుకోండి అని చెప్తున్నాను. సో అందుకోసమే ఇది ఏమొచ్చిందంటే 8, 9 వచ్చింది. బాగా డేంజర్, రక్తం కారుతుంది ఇక్కడ. సో అందుకోసమే ఇదే కోడు నెహ్రూ గారికి వచ్చింది, 7 శాతం చనిపోయారు. ఇదే కోడు ఇందిరాగాంధీకి వచ్చింది. స్వంత రక్షకులే భక్షకులయ్యారు. 8 అంటే శని, 9 అంటే రక్తం, మార్స్, రెడ్. ఈ రోజు కూడా మంగళవారం తెచ్చింది, ఇదిగో నేను ధరించింది రెడ్. సో అందుకంటే ఇది వెరీ డేంజర్ కోడ్ వచ్చింది. అందుకోసమే వీళ్ళు ప్రయాణం చేసేది ఎప్పుడు, ఇది 7వ తారీఖు. ఇది కూడా యాక్సిడెంటే, 7వ తారీఖు. ఇది మొత్తం ఏమైంది చూడండి, ఇది 10, ఇది చూడండి మళ్ళీ ఏమైంది 8.
ఈక్వల్ ఎంత అయింది 18. చూసారా నేను ఏం చెప్తున్నాను, ఎప్పుడు మరణిస్తారు అంటే కింద మీద సేమ్ ఉంటుంది, సేమ్ టు సేమ్. సో ఇది 7 and 9 అన్నాం చూడండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, వాళ్ళ పేరు తెలుసు, నాకు ఏం తెలియదు. ఇదిగో ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. చూడండి మరణం రిపీట్ అవుతుంది కథ, మరణం. చూసారా ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది న్యూమరాలజీ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, ఈజీగా తెలిసిపోతుంది. అందుకోసమే మీ కూతురిది కానీ మీ కొడుకుది కానీ నీది కానీ 60 సంవత్సరాలు నాకేనే అనకు అట్లా అనకు. నీ మ్యారేజ్ డేట్ని బట్టి నీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది నాయన. తాత ఈ వీడియో చూస్తున్నారు, తాత మస్తు మంది తాతలు చూస్తారు, నాయన తాతలు అవ్వలు అందరూ చూస్తారు. షష్టి పూర్తి లెక్క బెస్ట్ మ్యారేజ్ చేసుకో. షష్టి పూర్తి ఎట్లాగో చేసుకుంటావు కదా, బెస్ట్ మ్యారేజ్ చేసుకో. బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నీ కొడుక్కి నీ కూతురికి నీ ఇటేటాలు అటేటాలు మంచిగా అయిపోతాయి. సో అది ఇది మ్యారేజ్ డేట్ సంబంధించి. అందుకో ఎందుకు మరణించారో మీకు కారణం తెలిసిందే ఇప్పుడు. ఇది రీజన్. ఎందుకంటే 8, 10, 26 తారీఖులో ఎవరు పెళ్లి చేసుకున్నా ఇదిగోండి 8వ తారీఖు నెహ్రూ గారు జరిగింది, 11వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు జరిగింది, శ్రీజా జరిగింది, డైరెక్టర్ జరిగింది, బండారు దత్తాత్రేయ గారు జరిగింది, వాళ్ళ కొడుకు చనిపోయారు. 26వ తారీఖు ఇందిరాగాంధీ జరిగింది, ఇందిరాగాంధీ జరిగితే ఆయనని చంపేసినారు. చూసారా ఇంతమంది జరిగినాయి. లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ బాబు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. సో పాపం ఎందుకు ఆయన ఇప్పుడు టాలెంట్ అయిపోయినాడు, కానీ అప్పుడు అంతకుముందు ఏమేమో అన్నాడు కదా అందరు. సో ఇప్పుడు ఆయన కూడా ఫస్ట్ టైం ఆయన పోటీకి పోతే ఓడిపోయాడు కదా 26 నంబర్, ఆగస్టు 26, 2008లో ఇప్పుడు ఆయన పెళ్లి. సో ఇవి వెరీ డేంజర్. ఎంత పెద్ద వ్యక్తిని అయినా కింద కొట్టాయి, గ్రోత్ ఉండవు. సో ఇది తర్వాత ఇంకో విషయం ఏంటంటే పేర్లు పెట్టకూడదు. యా ఈ పేరు అనేది పి అనేది 8, పి అనేది 8. ఎక్కడ పోయినా శనే. నాకు తెలిస్తే వాళ్ళ ఫోటోలు చూస్తుంటే వాళ్ళు క్రిస్టియన్ లాగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు చూస్తుంటే నేను ఇప్పుడే చూసాను కదా యూట్యూబ్ లో. సో యూట్యూబ్ లో చూసుకుంటే నేను చూస్తుంటే ఏం జరిగిందంటే వాళ్ళు క్రిస్టియానిటీ, సరే హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధం లేదు, ప్రాణం అయితే ఇంపార్టెంట్ కదా, ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ జీవితంలో ఈ ప్రాణం నిలబడాలంటే మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి. ఇదిగోండి ఇది క్రిస్టియన్ లాగానే ఉంది, క్రిస్టియన్సే నాకు తెలిసి, క్రిస్టియన్సే. ఓకేనా? సో ఇదిగోండి ఎందుకంటే మీద ఇట్లా వైట్ వేసినారు, బొట్టు అయితే లేదు ఇక్కడ, క్రిస్టియన్సే. సో ఏదేమైనా సరే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా నా దగ్గరికి అందరూ వస్తున్నారు, ఎందుకంటే మా వైపు ముస్లిమే కదా. సో అందుకోసమే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అది సూపర్ కోడ్ బెస్ట్ మ్యారేజ్ కావాలి. ఇప్పుడు ఇది సూపర్ కోడ్ 1 and 1 ఈ ఇంట్లో చేసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. తర్వాత ఇక్కడ ఈమె MBA ఎగ్జామ్స్కి వెళ్తుంది అన్నమాట, MBA ఎగ్జామ్స్కి వెళ్తుంది. సో ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే రోజు మొదటి రోజు వెళ్ళి 2వ రోజు పోతుంటే ఇలా సంఘటన జరిగింది. సో నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈ వీడియో వింటుంటే నాకే బాధ ఉంది. నిండు ప్రాణాలు పాట కూడా ఉంది తెలుగులో, ఇప్పుడు నాకు గుర్తుకు రాలేదు. అప్పట్లో జానపద గేయాలు పడుతుంటుంది ఈ న్యూమరాలు కాకముందు. పారానే ఆరలేదు చెల్లెలా, అప్పుడే 100 ఏళ్ళు నిండి నాయే చెల్లెలా అని పెద్ద పాట నాకు రావట్లేదు. అది మళ్ళీ ఎప్పుడైనా వస్తే గుర్తుంది మళ్ళీ వాడతాను. సో ఈ విధంగా పారాణి అంటే అసలు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటారు కదా మెయిన్. పారానే ఆరలేదు చెల్లెలా, అప్పుడే 100 ఏళ్ళు నిన్న చెల్లాను పాట పాడింది జానపద గేయము. అప్పుడు చాలా పాడుతుంది అది. సో అందుకోసమే ఈ అసలు 1 month కాదు, 8వ తారీఖు ఇంకొక రోజు తక్కువ ఉంది. శివరాత్రి మార్చి 8 శివరాత్రి, ఆ రాత్రిలో వెళ్ళాలి రాజు. సో అందుకోసం ఇలాంటి మీ చెల్లెకి రావద్దు, మా చెల్లెకి రావద్దు, ఏ చెల్లెకి రావద్దు, ఏ అక్కకి రావద్దు, ఏ తల్లికి రావద్దు. మనిషి జీవితంలో 100 సంవత్సరాలు బతకాలి అంటే తప్పకుండా వివాహం చేసుకోకపోతే సంబంధం లేదు. మనకి వివాహం చేసుకునే వాళ్ళకి మీరు వాజ్పేయి లాగా ఉంటాను, APJ అబ్దుల్ కలాం లాగా ఉంటాను, నరేంద్ర మోడీ సార్ లాగా బ్రహ్మచారి లాగా ఉంటాను అంటే ఆయన సార్ వివాహం అయినా కానీ మంచి డేట్లు అయింది నరేంద్ర మోడీ సార్కి. అందుకని 3 సార్లు సీఎం, 3 సార్లు PM 3 సార్లు అయ్యారు. కానీ మీరు వివాహం చేసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలు మీ దగ్గరకు వచ్చిందంటే తప్పకుండా మీ జీవితాన్ని మార్చడానికి వస్తుంది. ఎందుకంటే నా జీవితాన్ని మార్చింది ఈ నంబర్స్. సో నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నో నంబర్ ఇస్ బ్యాడ్, నో నంబర్ ఇస్ గుడ్ అకార్డింగ్ టు ద ప్లేస్ బట్ టైం. మీకు మీ జీవితంలో మీరు పుట్టిన స్థలాన్ని బట్టి ఈ నంబర్లు పనిచేస్తుంటాయి. తప్పకుండా మీకు మంచి నంబర్ మంచిగా చేస్తుంది,
చెడు నెంబర్ చెడే చేస్తుంది. ఓకేనా? వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది, మీరేమి అవస్థలు పడుతున్నారు, పిల్లలు పుట్టలేదా, భార్య భర్తల గొడవల, ఆర్థిక ఇబ్బందుల, కాలు ఇరిగిపోయిందా, చేతి ఇరిగిపోయిందా, కింద కామెంట్ చేయండి. మీ మ్యారేజ్ డేట్ చేయండి. దీనివల్ల 10 మందికి నేను చెప్పగలుగుతా, అరే నాయన కొడుక తమ్ముడా ఈ డేట్లలో పెళ్లి చేసుకోవద్దురా. ఇట్లా ఇంకో విషయం కూడా చెప్తా. కొందరికి నేను ఇప్పుడు చాలా రోజు ఒక ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంటది. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఫేమస్ న్యూమరాలజిస్టులు నాకన్నా గొప్ప వాళ్ళు 30-40 సంవత్సరాలుగా. వాళ్ళు ఇప్పుడు నేను నెల రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ జరుగుతుంటాయి ఆన్లైన్లో. నేను కూడా లేట్ అయిపోతుంటది, కానీ లేట్ అయినా కానీ నేను కలుస్తా వాళ్ళతో జూమ్ మీట్లో మాట్లాడతా. నిన్న ఒక ఆయన బెంగళూరు నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, సార్ నేను లాస్ట్ మంత్లో నీకు అపాయింట్మెంట్ అమౌంట్ ఇచ్చాను, నాకు ఈరోజు వచ్చింది సార్, ధన్యవాదాలు. నేను ఒక అంటే ఆయన పేరు చెప్పింది కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఒక పలానైన ఫేమస్ న్యూమరాలజికి డబ్బులు కట్టినానండి 3200 కట్టిన తర్వాత నాకు ఒక రిపోర్ట్ కార్డు వాట్సాప్లో పెట్టిండండి. పెట్టిన తర్వాత ఆయనతో మాట్లాడదామని ప్రతిసార్లు ఫోన్ చేస్తే వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడిండు. తర్వాత లాస్ట్కి ఆయన అలో అన్నాడు, పెట్టేసిందండి. నాకు ఏం అర్థం కాలేదు, అది పేరు కరెక్షన్ చేసిండు. 3200 గోవిందా, నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఆయన ఒక సమస్యతో ఉన్నాడు. వాళ్ళ భార్య బాగా ఇబ్బంది పెట్టి మరి డైవర్స్ కేసేసి వేస్తే ఈయన నాకు భార్య ఇష్టం, మా భార్య లేకుండా నేనని ఆయన ఇబ్బందిలో ఉన్నాడు. మరి నేను ఏం సమాధానం చెప్పిన అంటే, అయ్యా నీ డేట్ ఆఫ్ బర్త్కి నీ సూపర్ కోడ్లో ఉంది, నీకు చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నీకు సంతానం కలగలేకపోవడానికి కారణాలు ఇవి ఉన్నాయి, నీ మ్యారేజ్ డేట్ రాంగ్లో ఉంది. ఆమె ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆమె వద్దనుకున్నప్పుడు నువ్వు నాకు కావాలంటే ఇద్దరు ఇష్టపడితేనే బాగుంటుంది. ఆమెకు నష్టం జీవితం, నీకు నష్టం అని క్లారిటీ ఇచ్చేసి, నేను నా జీవితంలో నేను డైవర్స్ వద్దనుకున్నాను, కానీ మా మేము ఫస్ట్ మ్యారేజ్ కావాలంది, ఇచ్చేసిన, సంతకం పెట్టేసిన, కానీ రిక్వెస్ట్ చేసిన, వద్దంది, 2-3 సార్లు అడిగినా వద్దంది, సరే దండం పెట్టిన, సంతకం పెట్టినా, అయిపోయింది. ఇప్పుడు ఈయనకేమో ఇష్టమట, ఆమెకు వద్దు అంటుంది. భార్య ఇష్టం లేని ఎవ్వరు కూడా మీరు ముందుకెళ్ళలేరు, సంసారం చేయలేరు. సో అందుకోసం వద్దన్నప్పుడు ఏం చేయాలిగా, నేను కౌన్సిలింగ్ చేసి నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఆమెకి నీకు అసలు పడనే పడదు, అందుకోసమే ఈ పిల్లలు పుట్టలేరు ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి, అందుకోసమే మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్, ఈ ఒక్క ఆన్సర్ కోసం నేను ఎంతమంది దగ్గర తిరిగాను అన్న. ఈ విధంగా మీరు మోసపోకండి. మీకు యూట్యూబ్లలో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేసి 10 నంబర్లు ఇస్తారు, నన్ను ఒక్కటే నెంబర్ ఇస్తా, 10 నంబర్లు ఇస్తే ఆ 10 నంబర్లు పనిచేయవు. ఆ 10 నంబర్లలో కూడా ఒక్క నంబర్ నుంచి కూడా ఆన్సర్ రాదు. మీరు డబ్బులు కట్టిన ఆ వ్యక్తి నుంచి సమాధానం కూడా రాదు, మీతో మాట్లాడు. దీన్ని బట్టి నేను చెప్తున్నా కదా, నిజమే. నాది ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ఎక్కువ ఫీజు. వేరే వాళ్ళు 1500కి చూస్తారు, 3000కి చూస్తారు, 2000కి చూస్తారు, ఫ్రీగా కూడా చూస్తారు. కొందరు అయితే 46 రూపాయలకు చూస్తారు. 46 రూపాయలు చూసారంటే అది మోసం. ఏంటి తెలుసా, 46 రూపాయలని తీసుకొని నీ మొబైల్ నెంబర్ మంచిగా లేదు, నీ పేరు మంచిగా లేదు, నీ బ్యాంక్ అకౌంట్ మంచిగా లేదు, ఇవన్నీ మంచిగా లేదు, వీటన్నిటి ఫీజులు కట్టు అంట. నా దగ్గర అట్లా కాదు. నీ యొక్క 6999 తీసుకున్న తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసి, నీ పేరు కరెక్షన్ చేసి, నీ సిగ్నేచర్ గ్రాఫాలజీ ప్రకారం సిగ్నేచర్ అంటే 10,000 అవుతుంది. ఇందులోనే తీగిస్తున్నాం. అది చేసి కరెక్షన్ చేసి నీ డైరెక్షన్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, అన్లక్కీ డేట్స్, అన్లక్కీ కలర్స్ అవన్నీ పెట్టేసి నీకు ఇచ్చేస్తాం. తర్వాత మొబైల్ నెంబర్ లేదు మంచిగా అంటే దాన్ని మీరే సపరేట్ తీసుకోమంటారు. సో ఇట్లా మోసపూర్వకమైన ప్రకటనలు చూసి మీరు నిజంగా మీకు న్యాయం జరగాలంటే తప్పకుండా నేను ఫస్ట్ న్యూమరాలజిస్ట్ కాదు, యోగ గురువుని. నిజాయితీగా ఉన్న వ్యక్తుల దగ్గరికే పోండి, అలాని అడగాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ సంగతి ఏంటి, నువ్వు ఏడుతున్నావు ఏంటి అడగాలి. స్వంతగా నేర్చుకున్నావా లేకపోతే ఎట్లా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ ట్రూగా చెప్తే కదా నేను ఎంత వచ్చింది, ఏ రోజు ఎంత వచ్చింది, ఎట్లా డెవలప్ అయినాను ఇట్లా చెప్పగలిసే న్యూమరాలజిస్ట్ ఉన్నారా? ఇప్పుడు ఏమి లేరు. నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా చెప్పే వాళ్ళు ఉన్నారా? ఇన్ని లక్షల కోట్లు వచ్చినా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. సో అందుకని నేను ఏం చెప్పేదంటే, వీడి గురించి చాలా గొప్పగా అనాలిసిస్ చేశాను, నేర్చుకున్నాను, అనుభవిస్తున్నాను, 10 మందికి నేర్పిస్తున్నాను. ఈ 400 మంది స్టూడెంట్ను వరల్డ్ వైడ్కి ఇంత తెలుగు రాష్ట్రాల నుంచి తయారు చేసిన వ్యక్తులే లేరు. ఇప్పుడు నా శిష్యులే నాకన్నా గొప్పగా అయినారు కదా. సో అందుకోసమే తెలుసుకోండి. ఎప్పుడైనా ఏ గురువైనా శిష్యుడు బాగుపడాలని తెలుసుకుంటారు. ఓకేనా? సో ఇది తెలుసుకోండి. తప్పకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్తే బాగా న్యాయం జరుగుతుందో అనుకుంటే మీ ఆత్మసాక్షాత్కారం మీకు తెలిసిపోతుంది. వాళ్ళ దగ్గరికి పోతే నీకు న్యాయం జరుగుతుంది తప్ప వట్టిగా అడ్వర్టైజ్మెంట్లు చేసేసి ఆగమానం చేసేసి రండి 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 రండి. నేను పోయినాను ఒక విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు రండి 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 నా బోట్ ఎక్కండి అంటుంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర పోతే ఆగమైపోతుంది లైఫ్. మేము రండి రండి అనము, పొండి పొండి అనము.
మీకు ఇష్టమైతే రండి అంటాం అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రతి నెల ఏంటిది మన క్లాసెస్? ప్రతి నెల మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ దాని గురించి ఫీజు ఏంటంటే 1,59,999. ఈ ఏప్రిల్ 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. దెన్ ఎన్ఆర్ఐస్ కి అయితే మనకి 1,99,999 ఫీజు ఉంటుంది. 3 months కోర్స్ ఉంటుంది. మళ్ళీ మీకు ఆన్లైన్ లో ఉంటుంది. మళ్ళీ 1 డైరెక్ట్ క్లాస్ ఏప్రిల్ లో జరుగుతుంది. ఏప్రిల్ 28 ఏప్రిల్ లో జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఆ రోజు సర్టిఫికేట్ కూడా ఇస్తాం. తర్వాత కస్టమర్ ని ఎలా మరి చెక్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎలా చెక్ చేయాలి, వెహికల్ నెంబర్ ఎలా చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ బెస్ట్ మ్యారేజ్ అనేది అక్టోబర్ 1కి అక్టోబర్ 1st కి మనకి బెస్ట్ మ్యారేజ్ జరుగుతుంది. దాని ఫీజు వచ్చేసి మనకు 69,999 ఈ మంత్ కి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు 19వ తారీఖు. మళ్ళీ ఈ మంత్ అయిపోయిందంటే మళ్ళీ మీకు 10,000 ఎక్కువ అయిపోతుంది. 96,000 అవుతుంది. 10,000 అంటే 70,000 నుంచి 96,000 అంటే 24,000 ఎక్కువ అవుతుంది. అందుకని మంచి ఆపర్చునిటీ ఉంది. తర్వాత ఇది జూన్ మంత్ లాస్ట్ మంత్ వరకు రిజిస్ట్రేషన్. జూలై ఆగస్ట్ లో రిజిస్ట్రేషన్ లేదు. సెప్టెంబర్ నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏం చేయాలంటే తర్వాత అక్టోబర్ 1st బెస్ట్ మ్యారేజ్. ఎందుకంటే ఆ అక్టోబర్ 1st మా మ్యారేజ్ డే కూడా బెస్ట్ మ్యారేజ్ సూపర్ ఉంటుంది. ఇంకా మీకు మాకు ఒకటే సారి జరుగుతుంది మళ్ళీ. ఓకేనా? సో అందుకోసమే చక్కగా మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా మంది అంటున్నారు, సార్ మేము ఆ వీడియో చూడలేము సార్, 50 కడతావు. రూల్ మారినప్పుడు మారడే. ఎందుకంటే 8 ఉంది కదా, నా మొబైల్ నంబర్ 8 ఉంది కదా, అసలు తగ్గేదే లేదు. పుష్ప జికేగానే, ఇదిగా పుష్ప జుకేగానే అన్నారు కదా, జుకేగానే. అందుకోసమే నాకు పెద్ద ఇప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదు. మీరు వస్తేనే చేస్తా. ఎవ్వరు రాలేదు, భజ గోవిందం. నా శక్తి నా దగ్గరే ఉన్నట్టు. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా శక్తిని కోల్పోవడమే. నాకు ప్రాబ్లం అయింది కదా, 10 లక్షలు పెట్టేశాను. సో ఇది బాగా తెలుసుకోండి. నేను వేరే ఏం చేసినా ఏం కాదు, కానీ ఈ బెస్ట్ మ్యారేజ్ చేస్తే మాత్రం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనే విషయం నాకు కల్లా కట్టుగా తెలిసిపోయింది, చాలా తెలిసిపోయింది. సో అందుకోసమే నీ ప్రైజులు ఎక్కువనే ఉంటాయి, తగ్గించేది ఏం లేదు. అసలు ఏ దానికి ఏ ఒక్క రూపాయలు తగ్గించండి. నేను తగ్గించే ప్రసక్తే లేదు నా దగ్గర. నో కాంప్రమైజ్, నో బార్గెనింగ్, ఫిక్స్డ్ రేట్. మీరు నేర్చుకోండి. అందుకోసం న్యూమరాలజీ నేర్చుకొని మీరు కూడా చక్కగా వ్యాపారం చేసి మీరు 10 మందికి ఉపయోగపడుతూ మీకు ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి.